భోజనాలు పంచడం జరిగింది. అలాగే వాళ్ళ పొద్దున అన్నపూర్ణ స్టూడియోకి కూడా చాలామంది వచ్చారు అండ్ దే గేవ్ బ్లడ్ డొనేషన్. వాళ్ళందరికీ మరీ 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 థ్యాంక్ యూ. ఈ ప్రేమ, ఆదరణ, అభిమానం మర్చిపోలేంది. ఈ ఫ్యామిలీ ఎప్పుడు మర్చిపోదు. అండ్ ఫైనలీ ప్రతి సంవత్సరం కాకపోయినా 2 yearsకి ఒకసారైనా ఏఎన్ఆర్ అవార్డు ఇస్తున్నాము. అండ్ ఈ సంవత్సరం ఏఎన్ఆర్ అవార్డు చిరంజీవి గారికి ఇద్దామని డిసైడ్ అయ్యాం. అండ్ ఆయన చెప్పిందానే చాలా చాలా హ్యాపీగా ఎమోషనల్గా ఆల్మోస్ట్ హగ్ చేసుకుని థ్యాంక్ యూ నాగ్ అండ్ వెంకట్, అది ఆ సెంటనరీ ఇయర్లో ఇస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. దీనికన్నా పెద్ద అవార్డు నాకు లేదు అన్నిట్లో అని చెప్పారు. అండ్ అది ఇస్తాకి నేను అమితాబ్ బచ్చన్ గారిని అడిగినగానే ఆయన కూడా వచ్చి ఆ అవార్డు చిరంజీవి గారికి October 28న చేస్తున్నాం ఈ ఫంక్షన్. మాట్లాడే అర్హత కానీ ఏం లేకపోయినా ఒక సామాన్య ప్రేక్షకుడిగా, సాటి తెలుగువాడిగా ఆయన వారిని చూసి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఆయన how he transformed himself into a giant of a man, contributing in so many spheres and living a life of principles and dedication and focus and family of ఈశ్వరరావు గారు, అన్నపూర్ణ గారు. మా నాన్నగారి పేరులో నేను ఒక 9 ఏడాది మా నాన్నగారు కాలం చేశారు. మా నాన్నగారి పేరులో ఎలాగైనా మా నాన్నగారి పేరుని ఏదో చేయాలనుకుని ఎవరైనా 2 విద్యార్థులకి ఫిల్మ్ స్కూల్లో సౌండ్